తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. అయితే సమ్మె వాయిదా అన్నది తాత్కాలికమే అని జేఏసీ అంటోంది. తమ సమస్యలకు పరిష్కారం చూపకపోతే ఏ క్షణమైనా కూడా సమ్మె డేట్ ప్రకటిస్తామంటుంది. ఇంకోవైపు ప్రభుత్వ పెద్దలేమో చర్చలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు. రేవంత్ సర్కార్ ఏడాదిన్నరగా తమ సమస్యలను పరిష్కరించలేదని చెబుతున్న ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వానికి మరికొంత గడువు ఇద్దామనుకుంటున్నామని అంటోంది. అసలు ఆర్టీసీ సమ్మె విరమణ నిర్ణయం వెనుక ఏం జరిగింది? సమ్మెను నివారించడం వెనుక కీలక పాత్ర పోషించిందెవరు? తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మె వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేదంటే ఈ నెల 7 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వానికి, యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చలు జరిపిన జేఏసీ నాయకులు తమ డిమాండ్లకు ప్రభుత్వం సమ్మతించడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో ప్రభుత్వం, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సమ్మెను తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నామని, తమ డిమాండ్లు నెరవేరకపోతే భవిష్యత్తులో మళ్లీ సమ్మెకు దిగుతామని జేఏసీ హెచ్చరించింది. సమ్మెను నివారించడంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్న టాక్ వినిపిస్తోంది. ఆయన వ్యూహంలో బహిరంగ విజ్ఞప్తులు, ఆర్థిక సంక్షోభం గురించి స్పష్టత, చర్చలకు తలుపులు తెరవడం ఉన్నాయి. మేడే సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో ఉందని, సమ్మె వల్ల సంస్థకు, రాష్ట్రానికి నష్టం జరుగుతుందని అన్నారు. ఆర్టీసీని మీ సంస్థగా అభివర్ణిస్తూ దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని చెప్పారు. అలాగే రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉందని, నెలకు 18,500 కోట్లు ఆదాయంలో 6,500 కోట్లు అప్పులు చెల్లింపునకు, 6,500 కోట్లు జీతాలు, పెన్షన్లకు ఖర్చవుతున్నాయని వివరించారు. రాష్ట్రానికి కనీసం 22,500 కోట్లు అవసరమని, ప్రస్తుతం 12,000 కోట్ల లోటు ఉందని తెలిపారు. ఈ పరిస్థితిలో సమ్మె సరైన నిర్ణయం కాదని వాదించారు. ఇంకోవైపు సమస్యలను చర్చించడానికి రవాణా మంత్రితో సంప్రదించాలని, ప్రభుత్వం లాభాలను కార్మికుల చేతుల్లో పెడతామని, వాటిని ఎలా ఉపయోగించాలో సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సానుకూల వైఖరి కార్మికులలో విశ్వాసం కలిగించింది. రేవంత్ రెడ్డి ఈ విధంగా భావోద్వేగ, ఆర్థిక మరియు రాజకీయ కోణాలను సమర్థవంతంగా ఉపయోగించి సమ్మెను తాత్కాలికంగా నివారించారు. అయితే సమ్మె వాయిదా వెనుక చర్చలు, ఒత్తిళ్లు మరియు వ్యూహాత్మక నిర్ణయాలు ఉన్నాయి. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్తో జరిగిన చర్చలు నిర్ణయాత్మకంగా ఉన్నాయి. ఈ చర్చలకు ముందు జేఏసీ సమ్మెకు పూర్తిగా సిద్ధమై హైదరాబాద్లో కవాతు నిర్వహించి తమ ఐక్యతను చాటింది. అయితే ప్రభుత్వం చివరి నిమిషంలో చర్చలకు ఆహ్వానించడం, హామీలు ఇవ్వడం వల్ల జేఏసీ సమ్మెను వాయిదా వేసింది. సమ్మె ఒత్తిడి మధ్య ప్రభుత్వం ఆర్టీసీతో సహా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరిపారు. ఇవి సానుకూల ఫలితాలను ఇచ్చాయి. తమకు సరైన గౌరవం లేకపోవడం, వేతనాలు ఆలస్యం చేయడం, ఉద్యోగ భద్రతపై అస్పష్టత లాంటి అనేక సమస్యలతో విసిగిపోయామని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. ఒకవైపు ఆర్టీసీని ప్రైవేటు పరం చేయమని చెబుతూనే ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతూ వాటికి ప్రైవేటు వారిని డ్రైవర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల హక్కులు హరిస్తున్నారని అంటున్నారు. చాప కింద నీరులా ప్రైవేటు డ్రైవర్లను ప్రవేశపెడుతూ డ్రైవర్ల ఉద్యోగానికి ఎసరు పెట్టేలా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్టీసీలో సర్వీసుల్లో ఉన్న వారి సమస్యలే కాకుండా రిటైర్ అయిన వారి సమస్యలు కూడా ఇంతవరకు తీరలేదని అంటున్నారు. అలాగే పెండింగ్లో ఉన్న బకాయిలు, పే స్కేళ్లు,
డీఏ బకాయిలు, చెల్లించని సీసీఎస్ బకాయిలు, ప్రభుత్వంలో విలీనం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాల సవరణ, యూనియన్ల ఏర్పాటు ఇలా ఎన్నో హామీలు అమలుకు నోచుకోలేదని అంటున్నారు. వీటన్నింటికీ సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. సమ్మె వాయిదాతో లక్షలాది మంది ప్రయాణికులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సులపై ఆధారపడే విద్యార్థులు, ఉద్యోగులు మరియు చిన్న వ్యాపారులకు ఈ నిర్ణయం తాత్కాలిక ఉపశమనం కలిగించింది. అయితే జేఏసీ సమ్మెను పూర్తిగా రద్దు చేయకుండా తాత్కాలికంగా వాయిదా వేయడం డిమాండ్ల అమలుపై ఒత్తిడిని కొనసాగించే వ్యూహంగా కనిపిస్తోంది. వారిద్దరూ అన్నదమ్ములు, కానీ ఒకరంటే ఒకరికి పడదు. చాలా కాలంగా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటికే తమ్ముడిపై అనేక అవినీతి ఆరోపణలు చేసిన అన్న తాజాగా మరో బాంబు పేల్చారు. ఒకవైపు అన్న తనపై ఇష్టమొచ్చినట్లుగా ఆరోపణలు చేస్తుంటే తమ్ముడేమో దానికి వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇంతకు ఆ అన్నదమ్ముళ్ల పోరాటంలో పైచేయి ఎవరిది? కేశినేని ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా వినపడే పేరు. నాని, చిన్ని ఇద్దరూ అన్నదమ్ములు. టీడీపీ తరపున రాజకీయంగా ఎదిగిన కేశినేని నాని విజయవాడలో తనకంటూ ఒక పొలిటికల్ బ్రాండ్ తెచ్చుకున్నారు. టీడీపీ ఎంపీగా ఉంటూ రాజకీయంగా బాగా బలపడిన కేశినేని నాని పార్టీ కంటే కూడా తనకే ప్రజాబలమెక్కువ, అధినేత కంటే తనపైనే బెజవాడ వాసులకు మక్కువెక్కువ అనే భావనతో అన్నదమ్ముల మధ్య ఉన్న కుటుంబ కలహాలతో 2024 ఎన్నికల ముందు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ పంచన చేరారు. అయితే తన అన్న వదులుకున్న అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న కేశినేని చిన్ని అత్యంత కీలకమైన విజయవాడ ఎంపీ సీటును దక్కించుకుని తన అన్న నానిపైనే విజయం సాధించి నాని అహం మీద కొట్టారు. దీంతో రాజకీయాలకు గుమ్మడికాయ కొట్టిన నాని ఇప్పుడు తన తమ్ముడు చిన్ని మీద రాజకీయ విమర్శలు చేస్తున్నారు. తాజాగా అన్నదమ్ముల మధ్య పోరు మరింత ముదిరింది. సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడు చిన్నిపై కేశినేని నాని తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ నాని తీవ్ర ఆరోపణలు చేస్తూ యుద్ధం మొదలుపెట్టారు. అప్పటినుంచి రోజూ ఏదో ఒక పోస్టు ద్వారా తమ్ముడిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇద్దరూ సొంత అన్నదమ్ములైనా వారి మధ్య రాజకీయంగా, కుటుంబ పరంగా తీవ్ర విభేదాలు ఉన్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో తమ్ముడి చేతిలో ఓడిపోయిన మాజీ ఎంపీ కేశినేని నాని కొంతకాలంగా సైలెంట్గా ఉన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక గత 15 రోజులుగా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా విజయవాడ ఎంపీపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. విశాఖలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ పేరిట ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు సతీష్ అబ్బూరి మరికొందరు కలిసి 60 ఎకరాలు కొల్లగొట్టారని, డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామన్న ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ఊరు పేరు లేని సంస్థ అంటూ తొలుత మాజీ ఎంపీ నాని ఆరోపించారు. ఈ విషయంలో నాని విమర్శలు చేసిన తర్వాతే విపక్ష వైసీపీ రంగంలోకి దిగి రచ్చరచ్చ చేసింది. ఈ వివాదం సర్దుమణిగిందని అనుకుంటుండగా తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్లో విజయవాడ ఎంపీకి సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించారు నాని. దీనిపై ఎంపీ కేశినేని చిన్ని స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో తన అన్న నానిపై కౌంటర్ అటాక్ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం విశాఖలో సుమారు 60 ఎకరాల భూమిని ఉర్సా కంపెనీకి కేటాయించడంతో మొదలైన వీరి రాజకీయ రచ్చ ఇప్పుడు రూపం మార్చుకుని ఏపీ లిక్కర్ స్కామ్ వరకు పాకింది. తాజాగా విజయవాడ మాజీ ఎంపీ నాని ప్రస్తుత ఎంపీ చిన్ని మీద మరికొన్ని రాజకీయ విమర్శలు చేస్తూ తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
లిక్కర్ స్కామ్ కేసులో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని కూడా ప్రభుత్వం విచారించాలని, ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి కంపెనీలలో చిన్ని కుటుంబానికి కూడా వాటా ఉందని, చిన్ని కంపెనీలలో రాజ్ కసిరెడ్డి కూడా ఒక భాగస్వామని, వీరు మనీ లాండరింగ్ ద్వారా నిధుల్ని విదేశాలకు మళ్లించారంటూ కేశినేని నాని తన తమ్ముడు చిన్నిపై ఆరోపణలు గుప్పించారు. అయితే నాని తనపైన చేసిన ఆరోపణలకు గాను చిన్ని క్లారిఫికేషన్లిస్తున్నారు. దమ్ముంటే తనకు కసిరెడ్డితో వ్యాపార లావాదేవీలు ఉన్నట్టు నిరూపించాలని ఇష్టారీతిగా నాని నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారంటూ కసిరెడ్డికి తనకు మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టారు చిన్ని. తాను రాజకీయాలకు రాకమునుపు తన సంస్థకు చెందిన స్థలం సరిహద్దుల్లో రాజ్ కసిరెడ్డికి కూడా స్థలం ఉండేదని, ఆ కారణంగా ఇద్దరూ కలిసి సంయుక్తంగా నిర్మాణాలు చేపట్టాల్సి వచ్చిందని, అయితే తాను రాజకీయాలలోకి రావడంతోనే ఆ వ్యవహార లావాదేవీలన్నిటికీ అక్కడితో ముగింపు పలకడం జరిగిందంటూ క్లారిటీ ఇచ్చారు చిన్ని. ప్రస్తుతం తనకు కసిరెడ్డి సంస్థతో ఎటువంటి సంబంధాలు లేవంటూ తేల్చి చెప్పారు టీడీపీ ఎంపీ చిన్ని. అయితే ఒకే కుటుంబానికి సంబంధించిన అన్నదమ్ములు కావడంతో వీరి మధ్య ఏర్పడిన రాజకీయ విభేదాలతో నాని, చిన్నిల మధ్య కుటుంబ ఆస్తి విషయాలు, వ్యక్తిగత విషయాలు అన్నీ ఒకరివి మరొకరికి క్షుణ్ణంగా తెలియడం, వాటిని అదునుగా చేసుకుని ఇలా రాజకీయ కక్ష సాధించడంతో కేశినేని బ్రదర్స్ మధ్య మొదలైన రాజకీయ వార్ ఒక సీరియల్ మాదిరి కొనసాగుతూనే ఉంటుందన్న స్పష్టత టీడీపీ శ్రేణులకు కూడా వచ్చేసింది. ఏపీలో మద్యం కుంభకోణం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో భారీ అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. దానిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. తాజాగా ఏర్పాటైన సిట్ ముమ్మర విచారణ ప్రారంభించింది. ఈ మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి సూత్రధారి అని చెబుతున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మరోవైపు ఈ కేసులో కీలక వ్యక్తుల అరెస్టు ఉంటుందని ప్రచారం జరుగుతుంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే తెలుగుదేశం పార్టీ ఎంపీకి నిందితులతో సంబంధాలు ఉన్నాయని ఆయన సోదరుడు స్వయంగా ఆరోపించడం సంచలనంగా మారింది. అయితే కేశినేని నానితో తాజా కామెంట్లు చేయించింది వైసీపీయే అన్న అనుమానాలను సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ కేసు తమ బిగ్ బాస్ మెడకు చుట్టుకుంటుందనే వైసీపీ డైవర్షన్ రాజకీయాలు ప్రారంభించిందా? ఇందుకోసం నానిని పావుగా వాడుకుంటుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారాయి. నిజంగానే రాజ్ కసిరెడ్డితో చిన్నికి లిక్కర్ స్కామ్తో ప్రమేయం ఉంటే సిట్ విచారణలో ఎందుకు చిన్ని క్లూ కూడా బయటకు రాలేదు? రాజ్ కసిరెడ్డి అయినా టీడీపీని ఇరుకున పెట్టేందుకు ఈ విషయం ఎందుకు బయటపెట్టలేదు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కేశినేని నాని ఆరోపణల వెనుక వైసీపీ హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ దర్యాప్తు వేగవంతం అవుతోన్న నేపథ్యంలో దాని మూలాలు తాడేపల్లి ప్యాలెస్తో లింక్ అయినట్లు ఉన్నాయని, దాన్ని డైవర్ట్ చేసేందుకే ఈ స్కెచ్ వేసినట్లుగా కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కేశినేని నాని రాజకీయాల్లో లేరు కానీ ఆయన తన సోదరుడి మీద మాత్రం పగతో రగిలిపోతున్నారని గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న ట్వీట్లతో అర్థమైపోతుంది. ఈ పగ ఎందుకో వారి కుటుంబాలకే తెలియాలి. కానీ రాజకీయాల నుంచి రిటైర్ అయిన నాని ఇలా ఎందుకు సోదరుణ్ణి టార్గెట్ చేస్తున్నారన్నది మాత్రం ఆసక్తికరమే.